ఇది మా పోస్టర్, సినిమా పోస్టర్ అన్నమాట. సే నో టు డ్రగ్స్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇగో టెంటులు అన్ని తీసుకొని వచ్చేసిండు. ఇగో మన ప్రజాసేవ. మిస్ అవుతున్నావు లేదా? ఓ హీరోనే వస్తుంది. ఒక పిల్లలు ఎట్లా రోడ్డు మీదకి వస్తారు, ఒక ఇల్లు ఎట్లా రోడ్డు మీదకి వస్తుంది అనేది ఈ సినిమాలో అయితే కనిపిస్తుంది అనమాట. స్క్రీన్ మీద కనిపించినప్పుడు ప్రతిసారి మీరు నవ్వుతూనే ఉంటారు. ఎట్లా అనిపించింది అన్న నీకు? లైవ్ లో చూస్తే నేనే ఏడిచిన. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ 10 క్లైమాక్స్ లలో ఇది ఒక బెస్ట్ క్లైమాక్స్ అవుతుంది. నేను సినిమా ఆడనియా, ఏం సినిమా ఏమాడుతుంది, ఏమో ఎంతో మంది వచ్చిర్రు, ఎంతో మంది పోయారు. అది నాకు మనసుకు దాకింది. ఒక డేకి ఇన్ని పైసలు అవుతున్నాయి, గంపగుత్త పైసలు అవుతున్నాయి. ఈయన అన్న కూడా చైన్ అమ్మేసిండు, చైన్ అమ్మేసి తీసుకొని వచ్చిండు. పైసలు లేవు ఆ టైంలో. ఏ సాయం లేకున్నా నీ తోడు ఇన్ కేస్ నేను పోతున్నా, నాకు ఆటో కనిపించేసి నా ఆటో ఇంకా నా పోస్టర్ ఉంది అనుకో, చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే ఒక డ్రైవర్లే సపోర్ట్ చేసుకోవాలా. నేను ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు, ఈసారి అడుగుతున్నా. ఖచ్చితంగా ప్లీజ్ మీకు దండం పెడతా, మీరు ఖచ్చితంగా ఇది ఒక్కటి చేసి పెట్టురు నాకు. ప్లీజ్ ఇది ఒక్కటి నాకు సపోర్ట్ చేయరు. ఎప్పుడు నేను ఇట్లా అడగలే నేను ఎప్పుడు ఓన్కి. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్ అన్నమాట. సో గైస్ ఇవాళైతే మనం అయితే చూస్తున్నాం కదా, ఒక టెంట్ అయితే ఇక్కడ ఉన్నది కదా. సో హైదరాబాద్ టు వైజాగ్ బై వాక్ అయితే మీ అందరికి తెలిసిందే, మనం అయితే నడుచుకుంటూ పోతున్నాం. సో ఇంకోటి వచ్చేసి దీంట్లో ఎంతమంది వస్తారు, ఎంతమంది రారు అనేది కూడా మనం అయితే తెలుసుకోవాలా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇగో టెంటులు అన్ని తీసుకొని వచ్చేసిండు. ఇగో మన ప్రజాసేవ తీసుకొని వచ్చిండు. ఇగో ఏం చేస్తుర్రా, ఇదేంద్రా, ఇది ఏమైతే తెలుసా, ఎండ్ ఆఫ్ ది డే అందరు నడుచుకుంటూ పోతారు, కానీ ఆడ పోయిన తర్వాత ఓపికకు ఓవర్ వేసుకోరు, పైసలు బొక్క, అది చుట్టుకొని వండుకుంటారు, డైరెక్ట్ చుట్టుకొని వండుకుంటారు. ఆ పరిస్థితి అవుతుంది. సో ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే జిగురుకి కట్టప్ప గురించి వేయించినాం అనమాట మనం. వాళ్ళు ఏంటంటే చిన్న రూమ్ ఉంది, వాళ్ళకి టైం సరిపోతలేదు. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు పోతా, వచ్చేటప్పుడు 6 వస్తారు. ఇప్పుడు అర్థమైంది. వాటిలో ఉంటారు పరిస్థితి. ఇదేంటి వేరే సపరేట్ టెంట్ ఇది. ఇగో ఇంకో టెంట్ అయితే అవుతుంది. ఇగో ఇక్కడ ఎందుకు నువ్వు వేయడమంటావు? ఇది గాలి వచ్చింది అనుకో కథం. వీళ్ళు అంటున్నా ఇగో వర్షం బండి తుఫాన్ రాని, మనకు అవసరం లేదు. మనం పుట్టినప్పుడు ఇవన్నీ లేకుండే. మనకు ఏముంది, ఒక మెత్త చెద్దరు అనుకుంటాను. దీంట్లో అనుకో, మనం బయట నేచర్ ఎంజాయ్ చేయాలా. మనం అందరు చూస్తారు, అందరి కళ్ళు ఉన్నాయి. మా అంటే ఒక రోజులో స్టార్ట్ అవుతున్నాం. ఎవరు ఎట్లా అనుకుంటారు? రాత్రికి ఏముంది, మన కియా కార్ కూడా వస్తుంది, ఆ మెత్త వేసేసి అకాల అనుకుంటా. లేకపోతే ఫుట్పాత్ ఉంది, చల్ల గాలి, నేచర్ లా బతికేటోడు ఏడైనా బతికేయగలుగుతారు. వీళ్ళ పాము కాదు, ఎలుకొచ్చిన ఉరుకుతారు. అట్లాంటి క్యాండిడేట్ మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇదే మాట అదే పాము ఏడుందిరే, పాములు భీములతో ఇట్లుంది. సో ఇట్లాంటి వాళ్ళ గురించి టెంట్ అన్నమాట. సో ఈడ మన దగ్గర అగో నేను అనుకున్నా ఏదో ఒకటి చేస్తాను అనుకున్నా, చేసేసి. సో ఇగో గైస్ ఇక్కడ రండి, మీ అందరికి చూపిస్తాను ఆ టెంట్ ఎట్లుంటది ఏంటి అనేది. నువ్వు కూడా జిగురు లోపడ ఏం చేస్తున్నావు జిగురు, నువ్వు ఇవే లెక్కలు చేయకు. నేను ఏడ పోతే ఆడికెందుకు వస్తాను. ఇట్లా వండుకోవచ్చు. దీంట్లో మెత్తలు గిత్తలు మనం ఏమేమి తీసుకోవచ్చున్నాం అంటే జరుగు మనం ఏమేమి తీసుకోవచ్చున్నాం అంటే ఒక అంబులెన్స్, 2 బండ్లు, 2 కార్లు,
అంటే వాళ్ళు 30 కిలోమీటర్స్ దూరం పోయేసి ఆల్టర్నేట్ ఇట్లా టెంట్ అయితే వేసేస్తారు అనమాట. సో మనము 30 to 40 కిలోమీటర్స్ ఎట్లా నడవాలా, టెంట్ ప్లేస్ ఎట్లుంది, ఏంది లొకేషన్ ఎట్లుంది అవన్నీ చూసుకున్న తర్వాత మనకు ఆడ ఆల్ట్ ఉంటది అనమాట. ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ అంటే ఎన్ని డేస్ అయితే మనకైతే నార్మల్ ఎక్స్పెక్టేషన్ లేదు. ఒక ఏంటారా ఓ 15 ఒక నెల అయితే 20 days 25 days 25 నడిచేదాన్ని బట్టి ఉంటది. నడిచేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు కాళ్ళ నొప్పి, నేనైతే ఒక రోజుకి 30 కిలోమీటర్స్ నడుస్తావా? 30 కిలోమీటర్స్ నడుస్తావా? రే ఇమ్రా రేస్ గుర్రం రా, నేను స్టిల్ మాట్లాడి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తు పెట్టుకోరి, మీరు అందరు చెప్తున్నా గుర్తు పెట్టుకోరి. పులి చెప్తుంది ఆ పులి కాళ్ళ నొప్పిలు ఉన్నాయి. ఆ పులి 3 రోజులకి ఏమవుతుంది చూడొచ్చు మనం. ఇప్పటికే ఇందాక ఏమైంది, ఈడికెళ్ళి అక్కడ దాకా నడుచుకుంటా పోయినా, ఎక్కుతున్నప్పుడు అమ్మ అని ఎక్కిన హర్షకి ఇట్లా లుక్కిచ్చిన, హర్ష నడవగలుగుతాం అక్కడ దాకా అని. అయ్యో డేంజర్ వచ్చేసింది మన డేంజర్. నీ ఇల్లు ఆ భయా డేంజర్ దా దా ఎగిరిపోతే ఎట్లారా టెంట్ కాదురా నువ్వు గుంజేస్తుంది. అరే అరే అది ఆడుకోవేది కాదురా, నేను చెప్తున్నా మనం ఏడమంటాం ఏంది అనేది కూడా తెలియదు. అది కాదు అందరు పోయేది అయితే. ఇగో నేను యాక్చువల్లీ నేను ఇద్దరం మగో మనోడు ఒకడు వస్తే చాలు అనుకున్నా హర్ష. ఎందుకంటే మాట్లాడి గిట్నానికి అంతా కొంచెం సెట్ ఉంటాయి. ఈడ ఒక్కరు పోయి 14 మంది 14 మంది నా ఇంకా నడుస్తా అంటారు. సో నడిచే దాంట్లో ఇంతమంది నడవగలుగుతారా లేదా అనేది చూద్దాం. వీళ్ళు నడవకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను కూడా వస్తా అని చెప్పి జిగిరి ఏడుస్తుంది. ఏం చేస్తాం దాన్ని, ఏం చేస్తాం నాకు అంత ఓపిక లేదు. అయితే అది కాదు, ఇప్పుడు అంత దూరం పోయిన తర్వాత స్నానాలు ఏడా చేస్తారు, స్నానాల గురించి ఆలోచించలేరు మీరు. స్నానాలు కాదు, జిగురుకు బాత్రూమ్ వస్తే ఏడవద్దు అది చెప్పు. చూడర్రి, అయ్యో మా ఐశ్వర్య రాయ్ వచ్చింది చాయ్ పట్టుకొని. ఏ రాయ కారం దా ఇప్పుడు 15 days అక్కడ మిస్ అవుతున్నావు లేదా? ఓ హీరోని వచ్చింది. సో గైస్ చూస్తున్నా పాపం ఆమె ఎట్లుంటది ఏంది అనే ఒక చిన్న భయం అంట. ఏ జరగా ఆడ ఏమైతుంది అంటే ఎప్పుడు ఆమె చేసి ఆమె తెస్తుంది కానీ ఇచ్చుడు మాత్రం ఈమె ఇస్తుంది. అది వీడికి రాగానే తీయగైపోతుంది. కాఫీ ఒక్కటే అయ్యేది అందిస్తుంది అన్నకి. నేనైతే నాకు లాస్ట్ లా ఎట్లా పరిస్థితి అయిపోతుంది అంటే ఉన్న పైసలు మనం అన్ని వన్ చేసిన తర్వాత నూనె మన ఆస్తి ఇదే. అది కాదు, ఈ టెంట్ సెపరేట్ గా బుక్ చేసుకున్నావు నీకు జిగురుకా? ఇగో నా సంసారంలో సగం నిప్పు ఇందే ఉంటది. ఏంది ఇప్పుడు ఏంది ప్రాజెక్ట్ నెక్స్ట్ ఏడబోతున్నాం మనం? కదా ఇగో వాడి మాట ఏడబోతున్నాం ఇక్కడ, ఏడబోతున్నాం మనం ఆడా కాదురా వైజాగ్ కి రా. చూస్తే దాన్ని పోనకమంటారు. వస్తున్నాను ఓరోరు వస్తారు. ఇది నీకా? రైట్ లోపల వెళ్ళిపోరి. అరే పామొల్లురా పామొల్లురా. భయపడి వచ్చేసింది వచ్చేసింది వాటి లోపల. సో గైస్ ఇది ఒక టెంట్, ఇంకోటి వచ్చేసి అరే ఇంకో టెంట్ ఏడుందిరా. ఇంకో టెంట్ ఇది ఉంది. దాంతో పాటు ఇంకా ఒక అంబులెన్స్ వస్తుంది అండ్ ఇంకా 2 బండ్లు వస్తున్నాయి అనమాట. వేనన్న బండి 8, నా కియా ఒకటి వస్తుంది.
ఇవన్నీ 30 కిలోమీటర్స్ సాల్ట్ ఏడైతే అవుతుంది ఆడైతే వాళ్ళైతే ముందే పోయి ఆగిపోయి మనకి ఫుడ్ గిడ్డు అంతా వాళ్ళే వండుతారు. మనం ఇడికెళ్ళి పోస్టర్ పట్టుకొని బైవా కానీ పోస్టర్ 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 ఏది మనోళ్ళకి చిక్కుడు ఎందుకు ఇంత అందంగా ఉంది మీరు ఎప్పుడు గడ్డంకి ఎక్కించారు. ఏయో గైస్ ఇది మా పోస్టర్ సినిమా పోస్టర్ అన్నమాట. సే నో టు డ్రగ్స్. ఇది ఒక తల్లి గెలుపు అన్నమాట ఈ సినిమాలో. నిజంగా అంటున్నా చాలా మంచి సినిమా. మీరు అందరు ఇట్లాంటి సినిమా మీరు చూసి ఉండలేరు ఇప్పుడు దాకా, ఎందుకంటే అట్లాంటి మంచి కాన్సెప్ట్ తో తీసిన. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కావాల్సిన అన్ని ఉన్నాయన్నమాట. అన్ని చెప్పేసి సినిమానే చెప్పేసిన అని ముత్తుకుంటారు. నాకు ఏమన్నా మాట్లాడతా అంటే వీళ్ళను వద్దు నువ్వు సినిమా స్టోరీ చెప్పేసి నువ్వు అంటాడు. నేను నాకు ఏంటంటే ఈ సినిమా ఎందుకు తీసామంటే జిగుకు దూరంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏం చెప్పిర్రా సూపర్ టైటిల్ అన్న, సూపర్ టైటిల్ అన్న, సూపర్. ఇది పోస్టర్లు ఇవన్నీ మనమైతే పట్టుకొని పోతున్నాం, ఇవన్నీ వేయించుకున్నాం. అందరు ఇవన్నీ పట్టుకొని వాక్ చేస్తున్నాం అన్నమాట. సో గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ ఇది మన పోస్టర్. సో గైస్ ఏది ఉన్నా మీకు కావాలంటే నా స్టోరీలో మీ అందరు పోస్టర్ పెడతా. రేపు 7 o'clock వీడియో మాత్రం ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్ అయితే నేను పెడుతున్నా అనమాట. నేను 700 కిలోమీటర్స్ బై వాక్ అయితే పోతున్నా నేను. మళ్ళీ ఏడా మనం ఏ బండి ఎక్క ఏం చేయ నడుచుకుంటా పోతా. కాళ్ళ నొప్పిలు ఉన్నా పర్వాలేదు మెత్త వేసుకో. అందరిది ఒక బాధ అంటే వీళ్ళది ఒక బాధ. నీకు పోతురు అనుకుంటారు వాళ్ళు, డోలు తిడతారు అని తెలుసు. ఎట్లా పోతాం ఏంది అనేది నాకైతే తెలుస్తలేదు. దేవునికి నమ్ముకొని ఉన్నా. అండ్ ఇంకోటి వచ్చేసి గైస్ ఈ సినిమా పోస్టర్ ఎట్టుంది మీరు చెప్పుర్రి. అండ్ మన ఆటో డ్రైవర్ మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారు ఈ వీడియో మాత్రం మీ ఆటో ఇంకా వేపించుకొని నాకు మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నాకు ఏదైనా కనిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తా. ఓరోరైతే ఈ పోస్టర్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి బయట అయినా పెట్టుకొని నాకు ఇన్స్టాగ్రామ్ లో అయినా లేకపోతే ఏదైనా మెన్షన్ చేయండి, పోస్ట్ పెడతా ఇన్స్టాగ్రామ్ లో. ఇంకోటి వచ్చి గైస్ మీ అందరికి చెప్పడం మర్చిపోయినా, మీ బండి పైన అయినా ఉండని, మీ 2-wheeler మీ కార్ పైన అయినా ఉండని ప్లీజ్ గైస్. నాకు నేను ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇది ఒక్కటి మీరు మీ కార్ అయినా ఉండని, మీ బండి అయినా ఉండని, మీ ఇల్లు అయినా ఉండని, మీ ఇంటి బయట అయినా ఉండని ఈ పోస్టర్ ఖచ్చితంగా అడ్డ పెట్టండి. నువ్వు అడిగితే అందరు సబ్స్క్రైబర్ చేస్తారు. అక్కని అడుగుమని చెప్పు. అక్క అడగక్క దండం పెట్టి అడుగు. అన్న గురించి హీరోని గురించి మంచిగా ఉండాలని అడుగు. అడగక్క ఇంపార్టెంట్ సినిమా అంతే. ఇద్దరే హ్యాపీగా సినిమాలో ఉండాలని కోరుకోమంటున్నాడు అంతే బయటగా. సో గైస్ దీని వల్ల ఎంతో మంది సెట్ అవుతాయి అండ్ చాలా మంది హ్యాపీగా ఉంటారు. మీరు అందరికి సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీకి, మీ చుట్టాలకి, వాళ్ళకి అందరికి చెప్పండి ఈ వీడియో ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పోస్టర్ ఇట్లా పెట్టుకోండి. అది ఆ పోస్టర్ నాకు పంపించండి అనమాట. ఇన్స్టాగ్రామ్ లో అయినా మెయిల్ త్రూ అయినా ఎట్లయినా పంపించండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు, ఈసారి అడుగుతున్నా. ఖచ్చితంగా ప్లీజ్ మీకు దండం పెడతా, మీరు ఖచ్చితంగా ఇది ఒక్కటి చేసి పెట్టురు నాకు. వీలైనంత వరకు ఈ పోస్టర్ అనేది మనకు మార్కెట్ లో కనిపించాలా. మీ షాప్ అయినా ఉండని, మీ బిజినెస్ అయినా ఉండని. ప్లీజ్ గైజ్ ఏమన్నా అంటే ఈ పోస్టర్ ఎందుకు పెట్టుకున్నావు అంటే నా తమ్ముంది పెట్టుకున్నా అని చెప్పుర్రి. మా అన్న అవుతాడు, నా తమ్ముడు అవుతాడు అని చెప్పి చెప్పుర్రి. మీ అందరు గెలుపు వల్ల నాకు ఎవరు చూడకపోయినా పర్వాలేదు, మన సబ్స్క్రైబర్ చూస్తే చాలు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనివల్ల ఒక పిల్లలు నాకు డిగ్రీ దాకా సిగరెట్ ఏందో తెలియదు, అట్లాంటి చిన్న చిన్న పిల్లలు గింజాయి తాగి మర్డర్ చేయడం అయినా అట్లాంటి ఈ సినిమా వల్ల మారుతారు. ఈ సినిమా వల్ల మారుతారు. నేను ఓపెన్ గా చెప్తున్నా. నేను తల్లి ప్రేమ ఏందో ఈ సినిమాలో తెలుస్తుంది. ఆ నమ్మకం నాకుంది. సో ఒకటే నేను ఇప్పుడు దాకా నేను తలుచుకుంటే పెద్ద పెద్దోళ్ళతో దిగి కూడా నేను అది చేయొచ్చు, కానీ ఫస్ట్ మీ అందరికి రివీల్ చేస్తున్నా నేను. ఎందుకంటే నాకు మెయిన్ ధైర్యం మీరు అందరే. నేను అందరి దగ్గర పోయి నేను అది అడిగే బదులు మీకు అడిగేస్తే నాకు అయిపోతుంది.
సో అట్లా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఆటో మీద మీరు పెట్టి నాకు 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 మెన్షన్ చేయండి. లేకపోతే నా కళ్ళకి ఆటో కనిపించింది అంటే గాయ్స్ మీరు అనుకోరి, మీరు ఊహించి అంత సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ నేను పోతున్నా నాకు ఆటో కనిపించేసి నా ఆటో ఇంకా నా పోస్టర్ ఉంది అనుకో, చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే ఒక డ్రైవర్లే సపోర్ట్ చేసుకోవాలా. నేను డ్రైవింగ్ పొజిషన్ నుంచి వచ్చిన మీ అందరు నాకు సపోర్ట్ ఇప్పుడు అవసరం ఉంది. నేను చాలా మందికి సపోర్ట్ చేసిన. ఇప్పుడు ఫస్ట్ టైం నేను అడుగుకుంటున్నా, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. నేను ఏ రోజు నా ఇది చేయండి అది చేయండి అని ఎప్పుడు అడగలేదు. ఈసారి అడుగుతున్నా. ఖచ్చితంగా మీ గ్రూప్లలో, వాట్సాప్ వీడియోలలో అన్నిట్లో మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని ఈ వీడియో షేర్ చేయండి. సో ఇది మన పోస్టర్ అనమాట. ఇది ఇంకో పోస్టర్. ఇట్లాంటి 40 పోస్టర్లు ఉన్నాయి అనమాట. సో మన దాంట్లో ఎవరెవరు ఉన్నారు అందరు పోస్టర్లలో వస్తారు. ఇట్లాంటి పోస్టర్ ఇది 2 పోస్టర్లు అయితే జల్దీ రిలీజ్ చేసినాం. ఎందుకంటే రేపటికి రేపు యాత్ర ఉంది, ఇవన్నీ పట్టుకొని పోవాలని చెప్పి. సో ఇది పోస్టర్ ఎట్లా కనిపించారు మెయిన్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మాటలు మన హర్ష మాట్లాడతాడు. హర్ష మాట్లాడు. నేను ఇంకా చెప్తున్నా, ఎంతో మందికి మనం ఎన్నో ఇద్దాం అనుకుంటున్నాం. అవన్నీ ఖచ్చితంగా ఓవర్ ఇప్పుడు దాకా చేయలే అట్లాంటి పని నేను చేసి చూపిస్తా. ఎందుకంటే మనం పైసలు తీసుకోవేటోళ్ళం కాదు, పైసలు వంచేటోళ్ళం. నాకు ఇగో ఏం లేదు, ఇట్లా గుడిసె ఇచ్చేసి నెలకు కొన్ని పైసలు ఇచ్చేసి బతికేస్తాను. ఇక్కడ మెయిన్ మన సినిమా మోటో ఏంటంటే సే నో టు డ్రగ్స్, సే నో టు గాంజా అని. ఎందుకంటే గాంజా మత్తులో యూత్ ఎంత ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తారు, ఆ తప్పులకు తెలియకుండానే అయిపోతుంది. ఎట్లా అంటే వాళ్ళు నశాలు ఉంటారు, ఆ నశాలు ఏం చేస్తారు అర్థమైతలే, పొద్దున్న లేచినాక వాళ్ళు తల పట్టుకుంటారు. సో ఈ సినిమా చూసిన వాళ్ళు మన దాంట్లో ఒక 10 మంది అయితే చేంజ్ చేస్తే వాళ్ళు చేంజ్ అయినారు అంటే దానికి మించిన పెద్ద గ్రేట్నెస్ ఏముండదు. సో అన్నది కూడా మెయిన్ కాన్సెప్ట్ అదే. ఆయన చిన్నప్పటి నుంచి చూసి దాంట్లో నుంచి అయితే వచ్చిండు. ఎంతో మంది లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు. నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఈ సినిమా మీద, అంటే మీరు అర్థం చేసుకోరి. నేను అది ఎట్లుంటది ఏంది అనేది అవన్నీ చూసి నేను తీసిన సినిమా. రియల్ స్టోరీ. ఒక తల్లి గెలుపు, ఒక ఇల్లు ఎట్లా పాడైపోతుంది, ఒక పిల్లలు ఎట్లా రోడ్డు మీదకి వస్తారు, ఒక ఇల్లు ఎట్లా రోడ్డు మీదకి వస్తుంది అనేది ఈ సినిమాలో అయితే కనిపిస్తుంది అనమాట. సో నిజంగా అంటున్నా, మీరు ఇది చూస్తే మాత్రం అరే వా అనాలా, లేదు అంటే మీ ఇష్టం, మీరు ఏమంటే దానికి నేను సిద్ధం. నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట సినిమా పైన. సో అరే నేను నార్మల్ సినిమాలో అంత కామెడీ లేదు, నవ్వుతురు. మా సినిమా చూస్తే ఎంత నవ్వుతూ ఉండొచ్చు. నేను నార్మల్ వీడియోలోనే ఫుల్ నవ్వుకుంటారు, ఒక సినిమాలో ఎంత నవ్వుపించి ఉండొచ్చు. కొంచెం మీరు అర్థం చేసుకోరి, ఒక నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుంది అనుకోరి సినిమాలో. ఏమంటావు భయా అనేటోళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయాలా. సో మెయిన్ గా ఇంకోటి ఏంటంటే అన్న అడగక ముందుకి ఎంతో మంది ప్రేమ చూపించారు, ఆయన ఫొటోస్ పెట్టుకొని తిరగడం కానీ కార్కి అని. ఈసారి ఆయన నోరు తెరిచి అడుగుతుండు, నాకు ఒక్కసారి చూపియండి మీ ప్రేమ ఏంది అని. సో ఇప్పుడైతే మనం చూపించాల్సిన టైం అయితే వచ్చింది. సో మేము కూడా పర్సనల్ గా అన్న కాకుండా మా పర్సనల్ గా ఓవర్ ప్రమోషన్ వాళ్ళు అంటే మాతో ఏమైతే అందరం పర్సనల్ గా చేస్తున్నాము. సో మీకు కూడా ఎంత అవుతుంది, మీతో ఏమైతే అంటే మీరు ఒక ఆటో ఉంది, సో ఆటో వెనకాల పెట్టిన అది చాలా పెద్ద మాట మాకు. సో చిన్న బండి ఉంటే చిన్న బండికి పెట్టుకున్న పెద్ద మాటనే మాకు. సో ఇది ఒక్క హెల్ప్, ఎందుకంటే అన్నని మీరు చాలా ఆదరించి స్టేజ్కి తీసుకొచ్చిర్రు. ఆయన కూడా ఒక్కడేది కాకుండా ఎంతమందిని యూట్యూబ్ లో కానీ ఎంతో లేపిండు. సో ఏంటంటే ఇది ఒక లాస్ట్ ఛాన్స్, అన్న అడుగుతుండు, ఆయన నోరు తెలిసి అడుగుతుండు. సో మనం అందరం కూడా సపోర్ట్ చేయాలా. సినిమా అయితే మనకి ఇంకొక 2 months లో మాక్సిమం రిలీజ్ డేట్ కూడా వచ్చేస్తుంది. కమింగ్ సూన్ గైస్, కమింగ్ సూన్. సో అందరూ అంటే రెడీ ఉండండి. దీంట్లో ఉన్న ట్విస్ట్లు మీరు ఎప్పుడు చూసి ఉండరు. అంటే ఒక్కొక్క సినిమాలో 1-2 ట్విస్ట్లు ఉంటాయి దీంట్లో. ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా మాత్రం నెక్స్ట్ కాదు, దాని నెక్స్ట్ సినిమా మాత్రం నెక్స్ట్ వాడు తీసా అంటున్నాడు. వీడు ఏమో సైకో సినిమా తీసా అంటుండు. స్టోరీ నేనే అన్న స్టోరీ తీసాటుండు. సినిమా పేరే చెప్పేస్తున్నా. ఈయన కాదు, ఈయన నా నెక్స్ట్ సైకో ఆడది. నేను నెక్స్ట్ సినిమా ఆమె అయ్యాక నీ సినిమా మీద పెట్టినట్ట సైకో ఆడది ఇట్లా ఉండదు, దాంట్లో మస్తు సస్పెన్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఈడ ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే అంత కాన్ఫిడెన్స్. ఎందుకంటే వేరే వాళ్ళకి అన్నోన్ పర్సన్స్ కి మనమైతే ఈ సినిమా అయితే చూపించినాం అనమాట. ఏం చెప్పిర్రా రేపు
చెప్పమంటావా? చెప్పద్దు అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్ది. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, వాళ్ళ నమ్మకంతో మనం చెప్పిన ఇప్పుడు దాకా మనం ఒక 20-30 మెంబర్స్ చూపించాం, ఒక్కరు కూడా నచ్చలేదని చెప్పలేదు, అందరికీ నచ్చింది. అంటే సినిమాలో ఉన్న సబ్జెక్ట్ అంత మంచిగా ఉంది. అసలు సస్పెన్స్ లోనే హైలైట్ అది. అవును, అది మీరు సినిమా చూస్తున్నప్పుడు సస్పెన్స్ పట్టుర్రి, మీరు మెచ్చుకుంటాం మీకు ఏడా సస్పెన్స్ ఉంది అనేది. ఎందుకంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటది సినిమా. కామెడీ చెప్పకు, కామెడీ మస్తు డేంజర్ ఉన్నాడు మీరు. నేను అంటున్నా కదా, ఇగో ఈయన వచ్చిందంటే కథమే. అసలు కట్టప్ప హైలైట్ ఉండే, ఈయన హైలైట్ అయిండు. స్క్రీన్ మీద కనిపించినప్పుడు ప్రతిసారి మీరు నవ్వుతూనే ఉంటారు. స్క్రీన్ మీద కనిపించినప్పుడు కాదుగో ఈయన కనిపించినప్పుడు మాత్రం ఇది ఈ సీన్ ఎప్పుడు అయిపోతుందా అని ఫుల్ నవ్వుకుంటారు. నేను చెప్తున్నా కదా, మేమే ఫుల్ నవ్వుకుంటున్నాం. ఎన్నిసార్లు చూసి ఉండదు ఒక సినిమా అంటే మా అంటే ఒక 20-30 సార్లు చూడం, మేము 100 సార్లు చూసినాం. మేము అంతా నవ్వుకుంటాం, ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఒక కొట్టండి. అండ్ ఇంకో మాట ఏంటంటే ఒక చిన్న పిల్లోడి నుంచి ఫ్యామిలీ వరకు అందరు వెళ్ళాల్సిన సినిమా ఇది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళొద్దు అన్నట్లేదు. ఇంకా చిన్న పిల్లల్ని తీసుకుపోతే వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు ఈ సినిమా చూసి. సో స్కూల్స్ లో గానీ, కాలేజ్ లో గానీ ఎవరున్నా, లెక్చరర్స్ ఉన్నా, ఎవరున్నా గానీ కూడా ఒకసారి దీని మీద ఫోకస్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇది వాళ్ళ లైఫ్ లో ఒక చిన్న చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య చిన్నపిల్లలు ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసి మ్యానిపులేట్ అవుతారు. నేను ఆ సినిమాలు హీరో లాగా చేస్తా అన్నట్టు ఎన్నో చేస్తారు. సో దీంట్లో వీళ్ళు ఎట్లయితే చేంజ్ అయినారు అది కూడా అట్లయితేలే. లైఫ్ లో ఇట్లాంటి క్రైమ్స్ ఏముండయి. సో ఇది ఒక బెస్ట్ సబ్జెక్ట్ అని వస్తుంది సినిమా. చూసుకోరి అంటే ఈ సినిమాలో వీడు ఎట్లున్నాడు చూసి. ఎంత అంటే కామెడీ సినిమా కాదు గాయ్స్, మీరు అనుకున్నట్టు కామెడీ కూడా లేదు దీంట్లో. ఒక గ్యాంగ్ అనేది అది నెక్స్ట్ లెవెల్ ఉంటది. మీరు నేను చెప్తున్నా కదా, ఈ అవతారం చూడుర్రి అర్థం నాది. ఇవన్నీ కాదు, నా లాస్ట్ క్లైమాక్స్ చెప్పు. నేను చెప్తా క్లైమాక్స్ కి. నేను చెప్తా. అందరు ఏడ్చిరు గాయ్స్, అందరు ఎవరెవరు చూసారు క్లైమాక్స్? అందరం ఉండే ఎట్లా అనిపించింది? లైవ్ లో చూసినాం మేమైతే, కెమెరాలో చూసినాము. చేతులు వణికినాయి, నోట్లోకి వెళ్ళేమో రక్తం ఇట్లా పోతుంది. ఈయన అడుగు చెప్తాడు, ఈయన అడుగు. ఎట్లా అనిపించింది అన్న నీకు? లైవ్ లో చూస్తే నేనే ఏడిచిన. అంటే బయటికి వెళ్ళిపోయినా అయితే జ్యూస్ తెప్పియకపోతే ఇట్లా అన్న కింద పడిపోతుండే. ఆల్మోస్ట్ పడిపోయింది. ఇది ఎట్లా చెప్పచ్చు అంటే TFI లో అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ 10 క్లైమాక్స్ లలో ఇది ఒక బెస్ట్ క్లైమాక్స్ అవుతుంది. ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలే అన్నట్లు యాక్టింగ్ చేస్తాడు అని, కానీ క్లైమాక్స్ లా ఏడ్చేసి అది కూడా యాక్టింగ్ అన్నీ కాదు, అన్ని అందరిది ఒక మాట. డైరెక్షన్ కాదు, వీడు నువ్వు చెప్పురా నీకు ఎట్లా అనిపించింది? వీనికి అసలుకి ఒక మనిషి కింద పడి కొట్టుకుంటున్నా వీడు బాధపడ్డాడు. నాకు చూసినాక వీనికి ఏమనిపించింది? నీకేమనిపించింది రా? క్లైమాక్స్ కంటే ముందు నుంచి ఇంకా చేయాలంటే ఎవరు నాకు ఇదే వచ్చురా అని కూడా క్లైమాక్స్ లో చూపించాడు, ఇది వచ్చురా నాకని. సో గైస్ నిజంగా అంటున్నా, చాలా డెడికేషన్ తో చేసిన. నాకు ఏంటంటే ఒక జాగాలో నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అయినా అనమాట. సో ఒక డైలాగ్ దగ్గర అది నేను ఏంటంటే సినిమా లైట్ తీసుకొని చేసిన ఒక జాగాలో నాకు ఇన్సల్ట్ అనిపించింది. దానివల్ల నాకు ఒక డే మొత్తం దాని మీదనే అయిపోయింది. ఒక డేకి ఇన్ని పైసలు అవుతున్నాయి, గంపగుత్త పైసలు అవుతున్నాయి. ఈయన అన్న కూడా చైన్ అమ్మేసి తీసుకొని వచ్చిండు. పైసలు లేవు ఆ టైంలో. సాయం లేకున్నా నీ తోడు చూస్తాడు పైవాడు. సో ఆ టైంకి పైసలు లేవు. ఆ సిచ్యువేషన్, ఆ టైం నాకు డైలాగ్ వస్తలేవు. ఈడ పైసలు టెన్షన్, ఇదొక టెన్షన్, ఏం అర్థమైతలే. ఇట్లుంటే కాదు అని చెప్పి ఒక గంట బండి తీసుకొని బయటికి వెళ్ళిపోయినా, గోపాల్కి తీసుకొని. ఆడ పోయిన తర్వాత అనుకున్నా నేను, అరే ఇట్లా పైసలు ఖర్చు అవుతున్నాయి, నేను ఏందో చూపియాలని చెప్పి వచ్చిన తర్వాత డైలాగులు అన్నీ ప్రిపేర్ చేసిన, అది చేసిన. ఆడ పోయి కూర్చొని అప్పుడు చేసినా కదా. నేను చెప్తున్నా, ఇది నేను సినిమా అయిపోయినాక పెడతా. నేను
అందరు ఏడ్చేస్తారు, నేను ఇప్పుడు చూపించచ్చు కానీ సినిమా సీన్ అది ఎందుకంటే ఇప్పుడే ఎమోషనల్ అయిపోతున్నాడు ఇగో. అంటే ఒకటి పైసలు లైఫ్ అందరు దీంట్లో ఉన్నారు. ఒక్కొక్కరు దీని కష్టం చాలా ఉంది, ఇన్ని రోజులు సఫర్ అయ్యారు, చాలా మంది నవ్వులాట చేసిరు. అరే ఇదేం సినిమా ఏం సినిమా ఆడనియా, ఏ సినిమా ఏం ఆడుతుంది, ఎంతో మంది వచ్చిరు ఎంతో మంది పోయారు. అది నాకు మనసుకు దాకింది. నాకు లైఫ్ లో ఏది ఉన్నా ఒక ఏంది ఛాలెంజింగ్ ఉంటే నేను ఏందో చూసి చూపిస్తా. నేను ఎప్పుడు కష్టంకైనా ఉండని దేనికైనా ఇంకా అడుగు పెట్టా. నేను ఉబ్బర్ పని ఏ పని చేయమన్నా నేను పని చేయడానికి కూడా ఇంకలు. ఎందుకంటే పని చేసేటోడే బతకగలుగుతాడు. మనం అనుకుంటాము అరే వాణ్ణి మోసం చేసి వీని, మనకు ఆ బుద్ధి లేదు. ఎందుకంటే కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అట్లా అనుకొని నేను లాస్ట్కి చేసిన యాక్టింగ్ మాత్రం అందరు ఏడ్చిరు. అసలు అంత మందిలా ఒక్కొక్కడు ఇట్లా చివరి వీళ్ళందరూ ఏడ్చిరు. వీళ్ళకి చూసి నాకు బాధ అనిపించేస్తుంది. నేను అనుకున్నా వీళ్ళకి నా మీద ప్రేమ ఉంది కదా అందుకే ఏడుస్తురేమో అనుకున్నా. కానీ ఆడ వేరే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోతారు అనమాట. సీన్ అట్లాంటి సీన్ ఉంది లాస్ట్ లా. ఒక బెస్ట్ క్లైమాక్స్ అవుతుంది, మీరు చూడరు. ఇట్లాంటి సినిమా మళ్ళీ చూసి ఉండలు. అట్లాంటి సినిమా అయితే మేమైతే తీసినాం. సో చాలా లాగ్ అయిపోతుందేమో గైస్, ఏం లేదు, మీరు అందరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఎంతో మంది లైఫ్ నేను ఎన్నో చేద్దాం అనుకుంటున్నా. నా అదేంది ఆలోచనకు కూడా మీరు గెలిపించగలుగుతారు. అంతా ఏందంటే ఇమ్రాన్ ఏంది అనేది సినిమా అయిపోయినాక చూపిద్దాం అనుకుంటున్నా. ఆ నమ్మకంతో ఉన్నా. గైజ్ ప్లీజ్ ఇది ఒక్కటి నాకు సపోర్ట్ చేయాలి. ఎప్పుడు నేను ఇట్లా అడగలే, నేను ఎప్పుడు ఓన్కి నేను నా కష్టంతో చూపించుకుంటా. కానీ ఈసారి ఏంటంటే కొంతమంది చేద్దాం అని రెడీ ఉన్నారు. కానీ నేను ఎప్పుడు భయం పడా కూడా. ఆ నమ్మకం మీరు అందరు బ్లెస్సింగ్ ఉంది. నాకు ఎన్నోసారి గండాలు ఉంటే కూడా ఆ మొక్కు వల్ల నేను బయటపడ్డా. ఇదే అనమాట. ఇంకోటి వచ్చేసి దీని వెంకల నా కష్టం ఎంత ఉంది మీరు నా సినిమా చూసినాక తెలుస్తుంది. వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి. అందరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, ట్విట్టర్లో ట్వీట్ చేయండి, షేర్ చేయండి. ఫేస్బుక్ అయినా ఉండని, దేంట్లో అయినా ఉండని, మీ ఇంట్లో పెట్టుకోరు గైస్. ఏడంటే ఆడ పోస్టర్లు పెట్టుకోరు. ఇది ఒక్క సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్స్. నేను అంత దూరం నా కాళ్ళ నొప్పిలు పెట్టుకొని కూడా నేను అంత దూరం నడుస్తున్నా అంటే వీళ్ళందరూ వద్దు, నీకు అవసరం లేదు, నీకు ఫేమ్ ఉంది, నువ్వు చేస్తే వెళ్ళిపోతుంది, పెద్ద వాళ్ళకి మనం కలవచ్చు, మనకు కాంటాక్ట్ ఉందంటే లేదు. ఈ సినిమాకు నా కష్టం కూడా ఉండాలా. నేను అందరు ఇంత కష్టపడ్డారు. నేను సొంతంగా ఒక్కడిని నేను నడుచుకుంటూ వెళ్ళిపోదాం, ఎవరికి చెప్పొద్దు అనుకున్నా, ఒక్కడు ఉంటే చాలు అనుకున్నా. కానీ అందరికి చెప్పినా ఇప్పుడు నా ఒక్కడిని పంపిస్తలే, వీళ్ళందరూ కూడా వస్తున్నారు నడుచుకుంటా. సో వీళ్ళందరూ ఇప్పుడే చెప్తున్నా, వీళ్ళందరూ నడవగలుగుతారా నడవలేరా అనేది తెలియదు. నేను మాత్రం నా కాలు ఇరిగినా నేను పోతా. అదైతే మీ అందరికి నమ్మకం ఇస్తున్నా. ఏది వచ్చినా నేను ఆపా. నేనైతే ఏమైనా కానీ నేను నడుచుకుంటా అయితే ఓనికి సిద్ధం. నేను ఏ బండి ఎక్క ఏం చేయ, పండుకుంటే ఒకటి కాళ్ళ వండుకుంటా అంతే. అది కూడా చెప్తున్నా. అది కూడా 30 కిలోమీటర్స్ తర్వాత ఆగిన తర్వాత పండుకుంటే కాళ్ళ వండుకుంటా, లేకపోతే ఆ టెంట్ హౌస్, లేకపోతే బయట ఏడైనా వండుకుంటా గైస్. మీరు వద్దు అంటే రోడ్డు మీద కూడా వండుకుంటా. కానీ ప్లీజ్ ఇంత కష్టంకి గెలిపిరి. ఒక మిడిల్ క్లాస్ వాడు సినిమా తీస్తుండు. నేను లగ్జరీ లైఫ్ బతకచ్చు, కానీ లేదు, ఇంతమందితో నేను అంతమంది సపోర్ట్ చేయాలా, అందరు ఇల్లులు బాగుండాలా. ఎవరు ఏం తప్పు చేసినా కానీ పోనీ వీళ్ళు చేసిన తప్పుకు తల్లి ఏం చేసింది అనుకుంటాని నేను కామూసి ఉంటా, ఎవరికి ఏం చెప్పా. గెలుపు అంతే గైస్. ఈ సినిమాతో నా గెలుపు ఏందో బయట పడుతుంది. దాని తర్వాత ఆ గెలుపు నాకు ఇచ్చినందుకు నేను ఏమేం చేయబోతా అనేది కూడా చూడండి. అది నేను చేసి చూపిస్తా, మాటలలో కాదు. నా ఆలోచన నేనే గొప్పని కావాలని ఉండదు, నా పక్కన వాళ్ళు కూడా గొప్పలు కావాలన్నట్టు ఆలోచన నాది. సో అందరూ కొంచెం షేర్ చేయండి గైస్. ఊకే ఎమోషనల్, నేను ఊపిగానే ఎమోషనల్ అవుతా అంతే.